హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. ఇదైతే ఈవినింగ్ లాగండి, ఈవినింగ్ అనమాట. 6 అలా అయిందండి టైం వచ్చేసి. ఇక్కడైతే కేక్ ప్రిపరేషన్స్కి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మొన్న ఈ వీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే పాపను ఊపుతూ అన్నీ చూసుకుంటున్నానండి, కేక్ ఎలా చెయ్యాలో అని చెప్పేసి. ఇంకా పాప అయితే ఉయ్యాల్లో పడుకుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ అయితే వంట చేసుకుంటుందండి. నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం అనమాట. కేక్ అయితే ఎలా వస్తుందో ఏమో చూడాలి. ఇక్కడైతే ఎగ్స్, ఇంకా వెనీలా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. మైదా అన్నీ తెచ్చుకున్నానండి. ఇంకా అన్నీ రాసి పెట్టుకున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ చూపిస్తున్నాను మీకైతే. వెనిగర్ కూడా తెచ్చుకున్నానండి, బేకింగ్ పౌడరు, ఇంకా వంట సోడా ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేయాలండి. ఇంక ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటే మధ్యలో పాప అయితే ఏడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, మైదా, ఎగ్స్, వెనిగరు, బేకింగ్ పౌడరు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఐటమ్స్ అన్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలండి, స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడైతే రింగ్ లైట్ అయితే పెట్టుకున్నానండి, కానీ సరిగ్గా లైటింగ్ అయితే రావట్లేదు అనమాట. ఇక్కడైతే నేను ఒక్క కప్పే తీసుకుంటున్నానండి మైదా అయితే. లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. కేక్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎలా చేస్తాను అనేది క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట, సరిగ్గా వచ్చిందా లేదనేది. ఇక్కడ చూసారా, ఇంకొక కప్పు మైదా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా షుగర్ ఉంటుంది కదా, షుగర్ని అయితే పౌడర్ లాగా చేసుకున్నానండి మిక్సీలో అయితే. షుగర్ ఒకవేళ ఎక్కువ అవుతే స్వీట్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం తగ్గించానండి. ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పి కొంచెం సరిపోలేదండి, కేక్లో అయితే స్వీట్ లేదనమాట సరిగ్గా అయితే. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం బేకింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను, ఒక స్పూన్ అనమాట. నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాను అనమాట. ఈ స్పూన్తో వేసానండి బేకింగ్ పౌడర్ అయితే. వేసేసరికి ఇంకా ఒకటే స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు చాలా మర్చిపోయానండి కలిపేటప్పుడు అయితే. ఇప్పుడైతే వెనీలా అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కేక్ అయితే చాలా ఫఫీగా వస్తుంది అనమాట వెనీలా ఇవన్నీ వేస్తే. ఎగ్స్ వేయకపోతే ఫఫీనెస్ అయితే రాదనమాట, అతుక్కుపోతుందండి. ఎందుకని చెప్పేసి ఎగ్స్ కూడా అయితే ఇక్కడ పగలగొట్టి చేస్తున్నాను అనమాట. ఈ కేక్ చేసేటప్పుడు అన్నీ ఇన్ని కాదండి, నా కష్టాలు అయితే మామూలు కాదనమాట. వీడియో తీయడానికైతే చాలా కష్టం అండి. ఎవరైనా తీస్తే హ్యాపీగా అయితే చేయొచ్చు అనమాట వీడియోస్. ఇలా చెయ్యాలంటే చాలా కష్టం అనమాట. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అయితే పగలగొడుతున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇంక ఇవన్నీ ఏమి ఉండవండి, విష్కరు అట్లాంటివి ఉండవు అనమాట. ఇంకెళ్ళి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నానండి. మామూలు కష్టాలు కాదు. విష్కర్తోనే కలిపాను అనమాట. మిక్సీలో పట్టుకుంటే తొందరగా అయిపోతుందండి, కానీ నేను ఇంకా మిక్సీలో పడితే టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేనైతే మామూలు విష్కర్తోనే కలిపేసాను అనమాట. ఒక కప్పుకి అయితే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. బనానా కూడా వేసుకోవచ్చండి, నేను బనానా లేదని చెప్పి వేసుకుందనమాట. ఇక్కడైతే వెనిగర్ అయితే వేయట్లేదండి, ఓన్లీ వెనీలానే వేస్తాను అనమాట. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే బాగా కలిసిపోవాలండి, పిండి అంతా అయితే బాగా స్టిక్కీగా అయితే రావాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. దీంట్లో ఆయిల్ వేయడం అయితే మర్చిపోయానండి, లాస్ట్లో వేస్తాను అనమాట. అన్నీ కలిపేసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయితే కలిసిపోయిందండి పిండి అయితే. ఇక్కడ చూసారా, ఆయిల్ మర్చిపోయాను అనమాట. నేనైతే ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నానండి, కలపడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి. కలుపుతుంటే మాత్రం కొంచెం పాలు కూడా పోసుకోవచ్చండి. నేనైతే పాలు కూడా ఏం పోయలేదనమాట, అయినా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే. ఇక్కడైతే మళ్ళీ పాప లేచిందనమాట. మళ్ళీ పాప కోసం అని చెప్పి మళ్ళీ కూర్చొని కలుపుతున్నానండి. అబ్బా, ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం అండి అసలు. అంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. కేక్ అయితే నా తిప్పలు అయితే మామూలు కదండి, ఫస్ట్ టైం అనమాట. ఇట్లాంటి వంటలన్నీ చేయడం అయితే నాకు అసలు రావన్నమాట. తర్వాత కలుపుతుంటే విస్కర్ కూడా విరిగిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఆయిల్ ఎలా గుర్తొచ్చిందంటే, ఒక కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్కి ఆయిల్ రాయాలి కదా, ఆయిల్ అని అప్పుడు గుర్తొచ్చి ఒక
టీ గ్లాస్కి అయితే ఆయిల్ అయితే వేస్తారనమాట. ఇప్పుడైతే కొంచెం బాగా జారుగా ఉందండి పిండి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీన్ని ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. కుక్కర్లో ఆయిల్ అయితే రాసానండి. ఆయిల్ రాసిన తర్వాత పిండి ఉంటుంది కదండి, కలిపిన పిండి అయితే మనము కుక్కర్లో అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే రాసానండి. బటర్ పేపర్ అంటే చాలా మంచిది, మాడకుండా అయితే ఉంటుందండి. మామూలుగా స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ పెట్టుకున్నా కూడా మీడియం మంటలో పెట్టుకోవాలన్నమాట. నేనైతే హైలో పెట్టేసానండి. లాస్ట్ అయితే కేక్ అయితే మాడిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా మా నాన్న అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. నేనైతే ఇంకా కలిపిన పిండిని అయితే కుక్కర్లో వేసి బాగా కలపాలండి మొత్తం అయితే. ఇంక ఇప్పుడైతే పిండి అయితే పోస్తున్నాను అనమాట. కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని పోస్తే మనం అంటే 4 అంచుల వరకు మనము కదుపుకోవాలన్నమాట. మొత్తం అయితే అప్లై అవుతుంది. ఇక్కడ చూసారా, విస్కర్ కూడా విరిగిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాగా పిండి అయితే వేసాను కదండి. పిండి వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టుకోవడమే అనమాట. నెక్స్ట్ అయితే మనం పైన విజిల్ అయితే పెట్టుకోకూడదండి. నేనైతే హైలో పెట్టేసాను అనమాట. హైలో పెట్టేసరికి నాకైతే ఒక 15 మినిట్స్కే కేక్ అయితే రెడీ అయ్యిందండి. కానీ మాడిపోయిందనమాట. మనం ఎప్పుడైనా హైలో పెట్టుకోకుండా మనం మీడియంలో పెట్టుకుంటే మనకు తొందరగా కేక్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా ఉంటుందండి నేను చేశాను అనమాట. ఫస్ట్ టైం అయితే ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. చేద్దామని చెప్పేసి చేశానమాట. చూద్దాము ఎట్లా వస్తుందా కేక్ అని అంటే ఇంట్రెస్ట్ వచ్చిందండి. అందరూ చేస్తున్నారు కేక్ యూట్యూబ్లో అని చెప్పేసి నేను కూడా ట్రై చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుందన్నమాట. నేనైతే కేక్ చేస్తున్నానని చెప్పేసి చేస్తుందంట. మమ్మీ తింటావా కేకు? కేకు అంటే ఇష్టమా నీకు? ఇష్టమైన కేకు ఇష్కా? కేక్ అంటే ఇష్టమా? కేక్ చేస్తాడబ్బా నీకు. కేకు మధ్యలో అయితే కుక్కర్ మూత తీసి చూస్తుండాలండి, లేదంటే మాడిపోతుంది అనమాట. నేనైతే 1-2 సార్లు తీసినప్పుడైతే అవ్వలేదండి, కానీ తర్వాత తీసేకి మాడిపోయిందనమాట. ఇంక ఇలా ఉందండి ఫస్ట్ టైం అనమాట చేసింది అయితే. ఇంకా మా అమ్మ అంటుంది, నన్ను అడగొచ్చు కదా నాకు తెలుసు అంటుంది, కానీ మా అమ్మని అడగలేదు నేను, మా అమ్మకు తెలియకుండా చేశాను అనమాట. ఇక్కడ చూసారా, మా చెల్లి కూడా వచ్చిందండి, ఒక చెయ్యి వేసింది అనమాట. లాస్ట్లో కేక్ అయితే రాలేదండి, అడుగంటింది. ఈ డబ్బింగ్ చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇక్కడ చూసారా, నానా కష్టాలు పడ్డామన్నమాట. గంట తీసుకొని కొట్టినా కూడా రావట్లేదు ఇదైతే. ఈసారి నీతో చేపిస్తాము కేక్. బాగానే వచ్చింది చిన్నకి. ఇక్కడ ఏంటంటే ఇంకా మా అమ్మ అయితే చాకులేం వాడదండి, ఈ కట్టరే ఉపయోగిస్తుంది అనమాట. ఇంకా చాకు లేదు, విస్కర్ లేదు, ఇవన్నీ లేకుండా ప్రిపేర్ చేశారండి. ఇక్కడ మా చెల్లి అయితే కట్ చేస్తుంది అనమాట. బాగా ఫఫీగా వచ్చింది కానీ మాడిపోయింది అక్క అని చెప్తుంది అనమాట. ఇంకా మా అమ్మ, మా నాన్న, మా చెల్లి అందరు తినేసి లాస్ట్లో నవ్వుతున్నారు. ఓవరైతే మేమేం మాట్లాడుకున్నామో లాస్ట్ దాకా చూడండి. మరి ఇన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, మేమేం మాట్లాడుకున్నామో కంటిన్యూ అవుతుంది. తెలివి చూడు, లేకపోతే పొదలు కట్టొచ్చిన కోక్ చేసింది. మిస్ అవుతున్నావు రిస్కా మమ్మీ కేక్ ఇంకా మళ్ళా ఇంకా ఫ్లఫీగా వచ్చింది అక్క కదా.